ఆ డాన్స్ మూమెంట్స్ కానీ ఆ బటర్ఫ్లై సాంగ్ అయితే నిజంగా థియేటర్ లో బాగా ఎంజాయ్ చేశాం. లక్కీ భాస్కర్ అది అదొక టైప్ ఆఫ్ ఫిలిం, ఇది ఫ్యామిలీ ఎమోషన్స్ ఏదో టైప్ ఆఫ్ ఫిలిం. సో అది హిట్, ఇది హిట్. ఇది నాకు తెలిసి సూర్య గారికి కంగువా తర్వాత మళ్ళీ అంటే కంగువా చాలా దెబ్బ అయిన తర్వాత ఇట్ ఈస్ ఎ బెస్ట్ కంబ్యాక్ ఫిలిం. అండ్ కరుపు వచ్చింది కానీ కరుపు మన తెలుగు స్టేట్స్ లో కంటే తమిళ వాళ్ళకి బాగా ఆడింది. బట్ సూర్య గారిని ఫ్యామిలీ ఎమోషన్స్ లో ఇలా చూడటం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇట్స్ ఎ కంబ్యాక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ సూర్య గారు. సినిమాలో అదే చెప్పాడు హీరో, ఈ రిలేషన్షిప్ లో అబ్బాయి చాలా స్ట్రాంగ్ ఉంటాడు, అయినా నిలబడాలంటే అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి. అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా చివరి వరకు నిలబడుతుంది. మీరు చివరి వరకు ఉండండి, మా అబ్బాయిల ప్రేమను గుర్తించండి, మా అబ్బాయిలు కాపాడండి. అలా ఉండట్లేదు కదా, అలా ఉండట్లేదు భయ్యా. నేను ఈ జంజీర్ చెప్తున్నాను, ఈ జంజీర్ జనరేషన్ ఎక్కడ ఉన్నారు మీరు? ఢిల్లీ నుంచి వచ్చారా, ఇంకా అక్కడే దీక్ష చేస్తున్నారా? మీరు రండి, నేను కూడా జంజీనే. నేను ఏం చెప్తున్నానంటే ప్రేమించండి. మీరు ఐ లవ్ యూ వద్దంటున్నారంటే నువ్వు ఎలా చెప్తున్నావు? వాళ్ళు నమ్మేటట్టు చెప్పాలి బ్రో. ప్రేమ అంటే శాశ్వతం, ప్రేమ శాశ్వతంగా నిలబడాలి అంటే ఇక్కడ ఏంటంటే వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. కానీ ఈ సినిమా బట్టి మనుషులు ప్రేమించాలి, వస్తువులు వాడుకోవాలి. మీకు అదే చెప్తున్నా. నేను చేయగలను అనుకోవడం నమ్మకం, నేను మాత్రం చేయగలను అనుకోవడం అహంకారం. ఈ సినిమాలో అహంకారం కోసం కూడా చెప్పాడు, మనిషికి అహంకారం పనికిరాదు, డబ్బు ఎంత ఉన్నా నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండాలి. ఈ సినిమా సూర్యకి సూపర్ హిట్. ఈ సినిమా ఫ్యామిలీ పరంగా ఫుల్ గా చూడొచ్చు. అమ్మాయిలు మా అబ్బాయిలు కాపాడండి, చివరి వరకు ఉండండి, కలిసి ఉండండి. కానీ పెట్టు ఒక ఐటమ్ సాంగ్ తీసి పెట్టుంటే సినిమా ఒక లెవెల్ లో ఊపిపోయింది. ఐటమ్ సాంగ్ లేనందుకు చాలా చెప్పాయండి. అయ్యా నాగవంశీకి ఇది బిర్యానీ అనుకున్నా, గొప్ప అన్నమే. నేనైతే మాత్రం విశ్వనాథన్ సన్స్ నేనైతే మాత్రం చాలా హ్యాపీగా వస్తున్నాను సినిమా స్క్రీన్ లోంచి బయటికి. బికాస్ ఇలాంటి ప్రశాంతమైన ఈ సినిమా చూసి చాలా రోజులు అయిందన్న. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్, అమ్మా నాన్నతో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, లేకపోతే వైఫ్ తో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, కొడుకుతో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, చాలా బాగా చూపించారు. చాలా బాగా వర్కౌట్ అయింది సినిమా మొత్తం. కామెడీ కూడా మమితా బైజు గారు తీసుకెళ్లారు సినిమాని ఆమె కామెడీ టైమింగ్ తో. సూర్యకి ఆమెకి మధ్య నడిచే బ్యాంటర్, రాధికాతో ఉండే ఎమోషనల్ సెంటిమెంట్స్ రాధికా గారితో, అండ్ ఆవిడతో ఉండే కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుండింది. వెంకీ అట్లూరి గారు ప్రామిస్ చేసినట్టే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు. చాలా మంచి సినిమా. సూర్య గారు చాలా స్టైలిష్ గా ఉన్నారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కూడా. ఓవరాల్ గా మంచి ప్యాకేజ్ ఉన్న మూవీ. బీజిఎం సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మమితా బైజు డాన్స్ కూడా మీరు చూసారు. అండ్ ఫోటోగ్రఫీ టాప్ నాచ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్. సినిమాలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే కొంతమందికి లాగ్ అనిపించచ్చు. నాకైతే ఇక్కడ లాగ్ అనిపించలేదు. బట్ కొంతమందికి మేబీ మాస్ ఆడియన్స్ కి లాగ్ అనిపించచ్చు అంతే. తెలుగు వాళ్ళతో తీస్తే ఇంకా బాగుండేదేమో. బట్ సూర్య గారు కూడా మన ఆయనే, తెలుగు ఆయనే కాబట్టి మాకంత తేడా తెలియలేదు. కానీ శర్వా గారు తీస్తే మాత్రం చాలా బాగుండేది. కొన్ని సినిమాలు తగ్గిపోయి ఎవరు లేరు అనుకున్నాం. త్రివిక్రమ ప్లేస్ లో ఈయన సాధించుకున్నాడు, ఆ ప్లేస్ ఈయన తీసుకున్నాడు. చాలా బాగా తీసినాడు నా సినిమా మాత్రం. నిజంగా ఒక ఫ్యామిలీ, ఒక చిన్న పిల్లలు ఉండి ఒక భార్య చనిపోతే ఏ విధంగా తన తండ్రి చూసుకోవాలి, ఆ బాధ్యత మొత్తం ఏం రాసిందన్న కథ మాత్రం పిచ్చెక్కించిన అట్లుగా వెక్కి ఎట్టారు మాత్రం. నిజంగా చెప్పాలంటే సూర్య గారు చూస్తే యాక్టింగ్ పిచ్చెక్కించారు భయ్యా. నిజంగా చెప్తాను, ఒక గజని చూసానయ్యా, ఒక సింగం చూసాను, ఒక జైభీం చూసానన్నా. ఆ తర్వాత 3 మించిన క్యారెక్టర్ మాత్రం ఇదేనన్నా, విశ్వనాథ సన్సేనన్నా. నిజంగా చెప్పాలన్నా సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా ఏదైనా ఉంటే విశ్వనాథ సన్స్. నిజంగా ఈ డైరెక్టర్ గారు వెంకయ్య అట్లీ గారు మాత్రం చిన్నపిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో మనకు తెలియదు. కానీ ఆయన తీసిన ప్రతి చిన్నపిల్లల స్టోరీ ఏ సినిమా ఉన్నా అది బ్లాక్ బస్టరే. నిజంగా చెప్పాలంటే 3 బ్లాక్ బస్టర్ అన్న గుర్తించుకోండి. ఆ సినిమాలో హీరోలు గడ్డం మాత్రం ఏమన్నా సింపుల్ గా చేస్తారన్న. ఒక సినిమా సినిమా చూడండి ఒకసారి, ధనుష్ గారు అంత సింపుల్ గా చూపిస్తారు. మళ్ళీ లక్కీ బస్టర్ సినిమా చూస్తుండే ఆయన ఎంత బాగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అబ్బా ఒక యంగ్ నిజంగా సూర్య గారు మళ్ళీ ఒక 35+ హీరోలో ఉండడానికి సినిమా బ్లాక్ బస్టర్. నిజంగా చెప్పాలంటే ఈ 2026కి మరొక బ్లాక్ బస్టర్ కొట్టారు వెంకీ అట్లీ గారు, మరొక ఇట్టు కొట్టి మన సూర్య గారు. అందరికీ ఉంటది భార్య, ఈ సినిమాలు 20 తీసి మన సూర్య అంతే భయ. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ, అందరూ చూడడం సినిమా మాత్రం ఏదో ఉంటాయి అది విశ్వనాథ్ సన్స్ బ్లాక్ బస్టర్ మూవీ. రేటింగ్ 5.5 అన్న. సినిమా ఎక్సలెంట్ అన్న, ఎక్కడ హస్కు లేదు, సోది లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ సూర్య గారికి గుర్తింపు తెచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది విశ్వనాథ్ సన్ అన్న. ఫ్యామిలీతో చిన్న పిల్లలతో సహా చూడడం సినిమా ఏదైనా ఉందంటే మన విశ్వనాథ్ సన్స్ మూవీ మాత్రం భయ్యా. నిజంగా
త్రివిక్రమ్ గారి తలదన్నేలా మరొక డైరెక్ట్ పుట్టారంటే మళ్ళీ జూనియర్ త్రివిక్రమ్ మన అట్లూరు వెంకీ గారు అంతే. అతను మాత్రం సబ్జెక్ట్ సిన్సియర్ గా న్యాయం చేశాడు. నేను చెప్పినట్టుగా ఒక అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ, ఒక మల్టీ బిలియనీర్ కి ఒక కాలేజ్ బబ్లీ అమ్మాయికి మధ్య జరిగిన లవ్ స్టోరీ. ఇద్దరికి హైయెస్ట్ ఈగోస్, ఇద్దరు మొండోళ్లే. కానీ అమ్మాయి వాటితో she couldn't resist falling in love with that kind of charming good man. వెంకీ అట్లూరు రైటింగ్ ఎలా ఉంది? అతను రైటింగ్ చాలా సిన్సియర్ గా ఉంది. అదే చెప్తాను, అతను ఏం చెప్పాలనుకున్నాడో ఆ కథ ప్రకారం వెళ్ళాడు, క్యారెక్టర్స్ ప్రకారం వెళ్ళాడు. మీకు నాకు నచ్చాలని చెప్పి మధ్యలో ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఆదిను ఇలాంటి వాళ్ళందరూ అతి కామెడీ చేయాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. ఆ సబ్జెక్ట్ సటిల్, ఇది ఇలాంటి స్లీపర్ హిట్స్ అంటాం. అంటే ఫ్యామిలీస్ వచ్చి చూస్తే చాలా లైక్ చేస్తారు. మదర్ అండ్ సన్ సెంటిమెంట్ కానీ, ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ రవీనా టండన్ గారికి ఇతనికి మధ్య నుండి ఎమోషన్స్ కానీ, మనుషులు జీవితంలో ఎంత మంచివాళ్ళైనా కూడా ఇంపల్సివ్ డెసిషన్స్ అంటారు. ఆ ఇంపల్సివ్ డెసిషన్స్ వలన పిల్లలు ఎంత దెబ్బతింటారు, లైఫ్ లో ఫ్యామిలీలో వాల్యూస్ ఎంత దెబ్బతింటాయి అనేది చాలా అద్భుతంగా షుగర్ కోటెడ్ మెసేజ్ లాగా కూడా ఇచ్చారు. ఎంత కేర్ఫుల్ గా ఉండాలి, మీరు ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ అయి ఉండొచ్చు, మదర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సన్ అయి ఉండొచ్చు, కానీ మీరు తీసుకునే ఇంపల్సివ్ డెసిషన్స్ వల్ల ఎట్లా కొంతమంది లైఫ్ లాంగ్ ఎంత ఇంపాక్ట్ అవుతాయి, వాటిని ఎట్లాగా హ్యాండిల్ చేసుకోవాలి, ఎట్లాగా వాటిని కవర్ చేయాలనే కథ చెప్పడం కోసం చెప్పాడు. అందులో ఈ టైప్ ఆఫ్ అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీకి వెళ్ళాడు. సో ఆ సబ్జెక్ట్ ఎంత అడుగుతున్నా అంతే చేశాడు. అది బ్రహ్మోత్సవంలో ఉంటే బ్రహ్మోత్సవంలోనే ఉండొచ్చు, బట్ ఆయన సబ్జెక్ట్ ఆయన క్యారెక్టర్స్ నిజాయితీగా ప్రజెంట్ చేశారు. సో మోస్ట్లీ జనానికి నచ్చుదని నేను అనుకుంటున్నాను. అంటే సూర్యానంగానే కళ్ళు చెదిరిపోయే ఫైట్లు, కండలు తిరిగిన బాడీని పెట్టి నేను సటిల్ కామెడీ తీస్తే బ్రహ్మోత్సవాలు అనిపించి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద కేస్ హియర్. ఇట్ ఈస్ ఏ మోర్ సిన్సియర్ ఫిలిం, మోర్ హానెస్ట్ ఫిలిం, అండ్ డెఫినెట్లీ ఫ్యామిలీస్ విల్ లైక్ ఇట్. రైట్, థ్యాంక్ యూ. సార్ కానీ సూర్య గారు హైలైట్ ఆఫ్ ద మూవీ. సూర్య గారు, రాధిక గారు చెప్పాలంటే మమితా బైజ్ కూడా బాగా చేసింది చెప్తారు కదా. మంచిగా చేశారు, అట్లా కాదనట్లేదు నేను. బట్ ఓవరాల్ గా ఫస్ట్ అంటే ప్రయారిటీ మాత్రం నేను సూర్య గారికి చెప్తా. అట్లా మమితా బైజు గారు కూడా మంచిగా చేశారు. మెయిన్ హైలైట్స్ అంటే మెయిన్ హైలైట్ అంటే ఎమోషన్ అండి. అమ్మ కొడుకు మధ్య ఉన్న ఎమోషన్ చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. దానికి తగ్గట్టు సూర్య గారు ఎమోషనల్ గా యాక్టింగ్ చేశారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ టైమ్స్ అని చెప్పొచ్చు. ఆ లెవెల్ ఉంది. జస్ట్ పీపుల్ కనెక్ట్ అయ్యే సినిమా, మాస్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వదని అంటే అందరికి కనెక్ట్ అవుతుంది. ఈ మధ్య ఇప్పుడు రిచ్ పీపుల్ కి కనెక్ట్ కాదు, అందరికి కనెక్ట్ అవుతుంది అండి. అట్లా ఏం లేదు, మరీ ఓవర్ గా ఏం చూపించలే. కొంచెం ఓవర్ ద టాప్ చూపిస్తారు, అది ఓకే, మనం యూస్ టు అయిపోయాం. ఇప్పుడు కాదు, మనము అత్తగారి ఇల్లు ఏదో, సో అది అప్పటి నుంచి మనం యూస్ టు అయిపోయాం. సో ఓకే, యూస్ టు అయిపోయాం, నో ప్రాబ్లం. లేదండి, నేను అట్లా చెప్పాను. అంటే కొంచెం ల్యాగ్ ఉంటది డెఫినెట్ గా, బట్ మరీ అంత కంపారిజన్ డ్రా నేను చెయ్యను, నాకు అట్లా అనిపించలేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, బట్ మరి బ్రహ్మోత్సవంలో అయితే మ్యూజిక్ ఓకే. అంటే ఫర్గెటబుల్ మ్యూజిక్ నా దృష్టిలో. మ్యూజిక్ కంటే ఎక్కువ నాకు స్టోరీ కానీ యాక్టింగ్ కానీ గుర్తుంది. డీసీ లెవెల్లో 100% లేదు మ్యూజిక్. అంటే డీసీలో వన్ ఆఫ్ ద హీరో వాజ్ అనిరుద్ అని చెప్పా నేను. ఇక్కడ అట్లా లేదు. ఓకే, మూవీ అంటే స్టోరీ లైన్ కి తగ్గట్టు ఉందేమో. నథింగ్ వర్త్ రిమెంబరింగ్. అందరికి అదే చెప్పానండి. మదర్ ఇంకా సంధి ఉంటది, ఒక ప్లాట్ ఉంటది. బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద రీసెంట్ టైం. అది నాకు చాలా మంచిగా అనిపించింది, బ్యూటిఫుల్. కానీ ఒకళ్ళు వస్తుంది, ఒకళ్ళు నచ్చదు. కానీ ఏంటంటే సినిమా మాత్రం కొంచెం మామూలుగా ఉంది. తర్వాత ఏంటంటే బిజినెస్ గురించి, తర్వాత కానీ మన సూర్య వాడికి పెళ్లి అవ్వలేదు, ఆ పెళ్లి చనిపోతే ఇది కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. నేను సినిమా అయితే అయితే కానీ సూర్య లుక్ మాత్రం బాగుంది. అయితే కానీ సినిమా మాత్రం గజని ఇవన్నీ అవన్నీ చూసినట్టు బిజినెస్ చూసినట్టుగా అనిపిస్తుంది. సినిమా లవ్ ఉంది. ఏంటండి లవ్ అంటే ఆయనకి 50 సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలు. ఆ పెళ్లి చేసుకుంటా వెనకబడుతుంటది. కానీ అది కూడా ఒక ఇదిలాగా ఉందనమాట. అమ్మ తల్లి మన బిడ్డ సెంటిమెంట్ మాత్రం బాగుంది. అది కొంచెం పర్వాలేదు. అది తల్లి సెంటిమెంట్ కాబట్టి మనం ఎడదీయకూడదు. అమ్మ ప్రేమ, కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ అనేది అది గొప్పదే. అది ప్రేమ మాత్రం గొప్పదే. కానీ బిజినెస్ గవర్నెన్స్ అనేది ఆ సినిమా ఈ సినిమా
బిజినెస్ లాగా ఒకలా చేసాడు కానీ మమత పైసా అందంగా కనిపిస్తుంది సినిమాలో. సూపర్ గా ఉంది ఆమెకి